అందరికీ నమస్కారం. ఇటీవలే దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని డెవలప్మెంట్స్ను మనం పరిశీలించేటప్పుడు ఒకవైపు నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి చర్యల నేపథ్యంలో దేశంలో ఏ రంగంలో తీసుకున్నా సరే అపరిమితమైనటువంటి అభివృద్ధి కనిపిస్తున్నటువంటి తరుణంలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దేశంపై కుట్ర నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ఆలోచనతో చేస్తున్నటువంటి కొన్ని కుతంత్రాలను నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ఇచ్చినటువంటి సందేశంలో వారు వివరించడం జరిగింది. ఏదైతే నీటికి సంబంధించినటువంటి అంశం నిజంగా మసిపూసి మారేడుకాయ చేయాలి అనేసి అంటే నీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రశ్నాపత్రం లీకు కానటువంటి సందర్భంలో కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చినటువంటి సందర్భంలో దాన్ని తేలిగ్గా తీసుకొని ఏమీ జరగలేదు అని చెప్పే పరిస్థితి నుండి ఎంత చిన్న విషయం అయినప్పటికీ విద్యార్థులు నష్టపోకూడదు, అన్యాయం జరగకూడదు, సరైన రీతిలో నీట్ ఎగ్జామ్ జరగాలన్న ఉద్దేశంతో టోటల్ ప్రక్రియను క్యాన్సిల్ చేసి మరలా నీట్ నిర్వహించి సక్సెస్ఫుల్గా నిర్వహించి అందరికీ ర్యాంకులు ఇచ్చి వాళ్ళ సాధారణమైనటువంటి విద్యార్థులు కూడా తన స్థాయికి తగినటువంటి ర్యాంక్ తెచ్చుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి నిన్న ఏదైతే ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి నిరసనలు అవ్వచ్చు, ఆ నిరసనలో నీటి విద్యార్థులకు బదులు సంఘ విద్రోహ శక్తులు పాల్గొన్నటువంటి సందర్భం, గూండాలు ఏదైతే రౌడీలు అక్కడ నీటి విద్యార్థుల ముసుగులో మనకు కనిపించినటువంటి సందర్భం, నీట్ స్పెల్లింగ్ కూడా తెలియనటువంటి, నీటి తాలూకా అబ్రివేషన్ కూడా తెలియనటువంటి వ్యక్తులు నీటికి సంబంధించి జరిగినటువంటి ధర్నాల్లోనూ ఆందోళనలోనూ పాల్గొన్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. ఇది జాతీయంగాను అంతర్జాతీయంగాను దేశ ప్రతిష్టను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతిష్టను, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను, ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టను నీరుగార్చే దానికి చేస్తున్నటువంటి కుతంత్రాల్లో భాగం అని చెప్పేసి చెప్పక తప్పదు. వీటన్నిటినీ ప్రజలు జాగరూకతతో ఉండి గమనించి నిజంగా తప్పు జరిగినట్లయితే సరిదిద్దుకునే అవకాశము సాహసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అభినందించాలి, ప్రభుత్వానికి అండగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.